ఇది ప్రత్యేకమైన కూరకారం. ఈ కూరకారం చాలా రుచిగా ఉంటుంది. అన్ని కూరల్లోనూ వాడుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన కూరకారం ఇడ్లీల్లోనూ, దోసల్లోనూ కూడా వాడుకోవచ్చు. నమస్తే, వణక్కం, జై గణేష్, సత్ శ్రీ అకాల్. నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీకి స్వాగతం. మనం కారాలనేవి రకరకాలుగా తయారు చేసుకుంటాం. నల్ల కారం అని, కొబ్బరి కారం అని, మునగాకు కారం అని, కరివేపాకు కారం అని ఇలా అనేక రకాలు చేసుకుంటాం. ఆ కారాలన్నీ కూడా అన్నంలోకి, ఇడ్లీల్లోకి వాడుకుంటాం. సర్వసాధారణంగా సంబార్ కారం రోజు కూరల్లో వాడుకుంటాం. రోజు ఒక రకంగానే ఒక కూర వండుకోకుండా ప్రత్యేకంగా కూర వండుకోవాలనుకున్నప్పుడు ప్రత్యేకమైన కూర కారం తయారు చేసుకోవాలి. ఆ కూర కారం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం రండి. కూర కారానికి ముందుగా పల్లీలు వేయించుకుందాం. అంటే వేరుశనగ పప్పులు వేయించుకుందాం. ఈ వేరుశనగ పప్పులు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేరుశనగ పప్పుని ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో 1 కప్పు మినపప్పు వేసి వేయించుకుందాం. ఈ మినపప్పుని కూడా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా నూనె లేకుండా ఒట్టిగా వేయించుకోవాలి. దేనికి దానికి విడివిడిగా వేయించుకోవాలి. అస్సలు నూనె వాడకూడదు. మినపప్పు చక్కగా వేగింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో 1 కప్పు శనగపప్పు వేసి వేయించుకుందాం. ఈ శనగపప్పు కూడా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. శనగపప్పు కూడా చక్కగా వేగింది. ఈ విధంగా వేయించుకోవాలి. ప్లేట్లోకి తీసుకుందాం. 1 కప్పు ధనియాలు వేయించుకుందాం. ధనియాలు కూడా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియాలు కూడా చక్కగా వేగిని. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. తెల్ల నువ్వులు కాదు, ఇది నువ్వు పప్పు. ఈ కూరకారంలో నువ్వు పప్పునే వాడుకోవాలి. అప్పుడే కూరకారం రుచిగా ఉంటుంది. 1 కప్పు నువ్వు పప్పును వేయించుకుందాం. ఈ నువ్వు పప్పు కూడా చక్కటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుతూ ఉండగానే చక్కటి నువ్వుల నూనె వాసన వస్తూ ఉంది. నూనె గానుగ దగ్గర పప్పు నువ్వులు దొరుకుతాయి. అక్కడ ప్రత్యేకంగా అడగాలి. పప్పు నువ్వులు వేరు, తెల్ల నువ్వులు వేరు. పప్పు నువ్వులు కావాలని అడగాలి. చక్కగా వేగిని. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేయించుకుందాం. మెంతులు కూడా చక్కటి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. 1 కప్పు ధనియాలు వేయించుకున్నాం. 1 కప్పు శనగపప్పు వేయించుకున్నాం. 1 కప్పు మినపప్పు వేయించుకుందాం. 1 కప్పు నువ్వులు వేయించుకుందాం. ఇప్పుడు మెంతులు వేయించుకుంటున్నాం. 1 కప్పు వేరుశనగ పప్పులు కూడా వేయించుకోవటం అయింది. మెంతుల్లోనే 1/2 కప్పు జీలకర్ర కూడా వేసి వేయించుకుందాం. జీలకర్ర కూడా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మెంతులు, జీలకర్ర చక్కగా వేగిని. చక్కటి వాసన వస్తోంది. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇదే ప్యాన్లో 150 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకుని వేయించుకుందాం. మాడకుండా వేయించుకోవాలి ఎండుమిరపకాయల్ని. ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిని. ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కరివేపాకుని కూడా వేయించుకుందాం. ఒక 15-20 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. కూర కారానికి కావాల్సిన దినుసులన్నీ వేయించుకున్నాము. ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలి. అప్పుడే గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద గ్రైండ్ చేసుకుంటే ముద్దగా వస్తుంది. ఈ దినుసులన్నీ ఆరేలోపు మనం ఈ వేరుశనగ పప్పులు పొట్టు వలుచుకుందాం. వేయించుకున్నవన్నీ ఒక పళ్ళెంలో వేసి కలుపుకుందాం. వేయించుకున్న ఎండుమిరపకాయలు, వేరుశనగ పప్పులు కూడా కలుపుకున్నాం. కరివేపాకు కూడా చక్కగా వేగింది. ఇప్పుడు దీనిలో కలుపుకుందాం. 150 గ్రాములు వెల్లుల్లి తీసుకుని ఇలా గర్భాలు ఒలుచుకోవాలి. వీటిని కూడా ప్యాన్లో వేసి వేయించుకుందాం. వెల్లుల్లి పొట్టు తీయక్కర్లేదు, పొట్టుతోనే వేయించుకోవాలి. పొట్టుతో వేయించుకోవటం వల్లనే కారం రుచిగా ఉంటుంది. వెల్లుల్లిని 5 నిమిషాలు వేయించుకుంటే చాలు. చివరిగా ఇంగువ వేసుకుందాం. ఇంకా వెల్లుల్లి చక్కగా వేగిని. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందాం. ఇదే వేడిలోనే ఇంగువ చివరిగా వేసుకోవాలి.
పొయ్యి వెలుగుతా ఉన్నప్పుడు వేసుకుంటే మాడిపోతుంది. ఇంగువ 2 టీ స్పూన్లు ఇంగువ వేసుకుందాం. వేయించేసరికి ఇంగువ చక్కటి వాసన వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాం. కొన్ని మిరపకాయలు కూడా వేసుకుందాం. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా చేసుకుంటే తినేటప్పుడు పంటి కింద తగిలి కారానికి ఒక టెక్స్చర్ వస్తుంది. ఈ పప్పులు కొలతలన్నిటికీ 250 గ్రామ్స్ కారం కావాలి. అంటే మనం ఎండుమిరపకాయలు 150 గ్రామ్స్ తీసుకున్నాం. 100 గ్రాములు పచ్చికారం. రెండూ కలిపి 250 గ్రామ్స్ కారం పడుతుంది. కలర్ కోసం 100 గ్రాములు పచ్చికారం తీసుకున్నాం. కారం ఎర్రగా చూడటానికి బాగుంటుంది. దీనిలోనే పచ్చికారం. ఇంగువ వేసుకుంటే కారం మంచి రుచి వస్తుంది. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇవి స్టెరిలైజ్ చేసిన సీసాలు. ఈ సీసాల్లో కారం పోసుకుని నిల్వ ఉంచుకుందాం. ఈ కారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. పొయ్యికి దగ్గరగా పెట్టుకోండి. ఎప్పుడంటే అప్పుడు కూరల్లో వేసుకోవచ్చు. గుమగుమలాడే కూర కారం తయారైంది. ఈ కూర కారం మీకు నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ కూర కారం వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నియన్స్ కుక్కరీకి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.